వర్తమానంలో ప్రభు బల్లలో పాల్పొందే సమయంలో చివరి వర్తమానంలో ప్రభు రికార్డింగ్ చేయటంలో వాయిద్యాలు వాయించటంలో సరైన విధానంలో క్రమమైన విధానంలో కూర్చుంటంలో ప్రభు ఏదో ఆలోచన చేస్తూ ఉన్నటువంటి విధానం కాకుండా కొంతైనా మీ సన్నిధి నుండి ప్రభు మేము ప్రోత్సహించబడిన వాళ్ళమై దాన్ని తిరిగి వెళ్ళగలుగులాగిన వెంటనే మీ కృప మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. సేవను ఆనుకున్నటువంటి సంఘాల కొరకు పరిచర్యల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. నేను దాసులను అభిషేకించుకుని వాడుకుని మీరు మహిమ పొందమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభా మరి అయిన తర్వాత మీ దాసుడు రాంబాబు గారి కుమారునికి పేరు నామకరణం కూడా చేయాలని మరి గత వారంలో నిర్ణయించాం. కాబట్టి ఆ పరిచర్య కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. తండ్రి వేటపాలెంలో మీ దాసు నారాయణరావు గారి కుటుంబం అంతా జ్వరాలతో బాధపడుతూ ఉన్నారు. అదే రీతిగా తండ్రి సుధీర్ కూడా జ్వరంతో ఉన్నాడు. వీళ్ళని జ్ఞాపకం చేసుకుని సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాబోయే కాలపై పరిచర్య కొరకు కూడా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. కానీ ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ దినం సుధీర్ రాదన్న మరి దాసుడు నిలబడతా ఉన్నటువంటి ఆ పరిచర్యలో కడపలో మీ దాసుని అభిషేకించి వాడుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ రీతిగా దగ్గర మీ చేతిలో మనం అప్పగించుకుంటూ ఉన్నామని చెల్లిస్తాం. మా ప్రభు మన రక్షకుడు యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. సమయంలో కీర్తన గ్రంథం 45వ కీర్తన. పది నుండి 17 వచనాలు మనం మార్చి చదువు. 10 నుండి 17 వచనాలు. కుమారి ఆలకించము, ఆలోచించి చెవియకును, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువను. గురు కుమార్తె నైవేద్యం తీసుకుని వచ్చును, జనులలో ఐశ్వర్యవంతులు నీ దయను దొరుకుతుంది. విచిత్రమైన పనిగల వస్త్రమును ధరించుకొని రాజునకు తాను తీసుకుని రాబడుచున్నాడు. ఆమెను వెంబడించి ఆమె చెలికత్తులైన కన్యకలు నీ యొద్దకు తీసుకుని రాబడుచున్నారు. నీ పెద్దలకు ప్రతిగా నీకు కుమారులందు, భూమి అందంతగా నీవు వారిని అధికారులంగా నియమించదు. సమయంలో పాట పాడుతుందాం. దానికంటే ముందుగా సీఎం యొక్క పరిచర్యలు ప్రారంభం నుండి, అంటే పాత మందిరం దగ్గర నుండి కూడా ఇవాళ వరకు సీఎం పరిచర్యలో మరి మనం అన్నీ కలిగి ఉన్నాం. కానీ ఈ త్రిపుల్ కాంబో అనేటువంటిది మనం కలిగిన ఈ వాయిద్యాన్ని మనం కలిగిన వాళ్ళంగా లేము. వాయించడానికి కూడా మరి వాయిద్యకారులు కూడా లేరు. కొట్టడం అంటే అందరం కొడతాం, నేను కొడతాను, కానీ అది సరైన విధానంలో కొట్టేటువంటి వాయిద్యం వచ్చిన వాళ్ళు కూడా ఎవరు లేరు. అది దినాన సీఎం పరిచర్యలో ఒక వాయిద్యం కొత్తగా యాడ్ అయింది మనకి, త్రిపుల్ కాంగో. అది వాయించే నిపుణుడు కూడా మన దగ్గర ఉన్నాడు, జోనాథన్. మొన్న వారం బ్యాంగ్ అంటారు దాన్ని, అది వాయించినప్పుడు చాలా బాగా వాయించాడు. అప్పుడు అన్నారు బ్యాంగో కదని త్రిపుల్ కాంగో చాలా బాగా వాయిస్తాడని. అయితే దాన్ని పొందామని మేము అనుకున్నాం. అయితే ఆ కుటుంబం వాళ్ళే దానిని కొనుక్కొని దేవుని మందిరానికి ప్రతిష్ఠించారు. ఆ అబ్బాయి వాయించేవాడు ఉన్నాడు. కాబట్టి దాని కొరకు, ఆ బిడ్డ కొరకు ఒక సహోదరుడు, ఒక సహోదరి ప్రతిష్ఠిస్తూ ప్రార్థన చేయండి.
అదేవిధంగా మరి ఆ వరకు పుస్తకంలో మరి దేవుని మందిరంగా మరి దాన్ని చక్కగా రాయించడానికి దేవుడి ప్రాంతానికి రాబోయే కాలంలో మరి వారి ద్వారా మరి వారి ద్వారా ఆ ప్రయత్నం కూడా చక్కగా మారడానికి ఇంకా ఆమేన్. వాయిస్తుండగా జ్ఞానాన్ని బట్టి ఇంప్రూవ్ చేయండి. వాయిస్తుండగా మేము మంచిపడే విధానంలో ఉండడానికి సహాయపడుతుందని ఇంట్లో నాకు వాచు మీ నామానికి మహిమాత్మే వాడబడ్డానికి మీ నామంలో ప్రతిష్ఠిస్తుండగా మీరు చూపిస్తారని ప్రార్థిస్తున్నాం. దేవ మరి దావీదు జీవితంలో కూడా యుద్ధాన్ని జయించి వచ్చినప్పుడు దేవ ఉన్నటువంటి వారందరూ కూడా నన్ను తల్లి వాయిద్యాలతో నేను మరి వాయిస్తూ వచ్చినప్పుడు కృప నన్ను మీ నామం ఎంతో మహిమపరచబడుతూ వచ్చినట్టుగా నేను ఇంట్లో కూడా వాడబడుతున్నప్పుడు కృప అది ఎంతో మహిమకరంగా వాడబడ్డానికి చూపిస్తూ రమ్మని కృప దాని ద్వారా మీరు మహిమ పొందమని వందనాలు చెల్లిస్తూ ఆ బిడ్డలతో మీ చేతులకు అప్పగించుకుంటూ కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాం. సన్నిధిలో ప్రార్థిస్తూ అవసరతలు ఎరిగి దేవుడుగా తీరుస్తూ మీ ప్రేమ పెట్టి కొత్తలు తెలిసిన దేవుడుగా మీ ముందు మీకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుకి రక్షకుడు యేసునామమున ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. జయం కలిగిన తండ్రి, మహోన్నతుడైన దేవా, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. సేవ పరిచర్యలు మీరు ఆలోచన చేస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న విధానంలో మేము కొన్ని వాయిద్యాలు కలిగి ఉండి అది వాయించడానికి నిపుణత కలిగినటువంటి బిడ్డలను మీరు సిద్ధపరుస్తూ మరి సీయోనులో ఈ యొక్క పాటల విషయంలో మీరు అనుగ్రహిస్తున్న ప్రోత్సాహాన్ని బట్టి వందనాలు చెల్లిస్తా ఉన్నాం. రంజిత్ క్యాషో అదే రీతిగా ఎక్కడైనా వాయించడంలో జోసఫ్ తబలా కొన్ని డోలకు కంజులు వాయించడంలో అలాగే సన్నీ కూడా అప్పుడప్పుడు వాయించడంలో బిడ్డలు కంజులు వాయిస్తూ ఉన్నారు చిన్న బిడ్డలు. మరి పిస్కి అదే రీతిగా కవిత రాగమై బిడ్డలంతో చక్కగా వాయిద్యాలు చిన్న వయసు నుండి వాయించడానికి మీరు కృపను అనుగ్రహిస్తూ వస్తూ ఉన్నారు. ప్రభా ఈ సమయంలో నూతనంగా ప్రభా ఈ కాలంలో మేము మందిరంలో కలిగి ఉండటానికి కృపనిచ్చారు. వాయించే విధానంలో ప్రభా మరి బిడ్డ జోనాథన్ను కూడా సిద్ధపరిచారు. ప్రభా చిన్న వయసు నుండి ఈ యొక్క సంగీతం పట్ల బిడ్డకిచ్చిన మక్కువను బట్టి కూడా మీకు వందనాలు. రాబోయే కాలంలో ప్రభా ఈ బిడ్డలందరూ కలిసి ఒక చక్కటి ఒక టీమ్గా ఏర్పాటు చేయబడి మీకు మహిమను తీసుకొచ్చే విధంగా బిడ్డలందరినీ అభిషేకించి దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ప్రభా ఈ వస్తువు చక్కగా వాడటానికి భద్రతతో ఉంచడానికి మరి మీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అదే రీతిగా కొన్ని జోనాథన్ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. చక్కటి విధానంలో వాయించడానికి ప్రతి రోజు ఒక నూతనమైన విధానంలో ఎదుగుదల కలిగిన వాడుగా నేర్చుకుంటూ మీ పరిచర్యను ఘనమైన విధానంలో కొనసాగించడానికి ఆ బిడ్డ కూడా సహకారిగా మీరు అభిషేకించి వాడుకోమని వందనాలు చెల్లిస్తాం. యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఈ పాట పుస్తకంలో 24వ పాట. దానికి ఒక కవర్ కూడా చేయించుకుంటే చేస్తే బాగుంది. బైబిల్ తెచ్చుకుని అక్కడ పెట్టుకుని అక్కడే కూర్చోవాలి. లేచి ఇలాగే మన బయట తర్వాత ఓకేనా? నువ్వు బయట కంటే మొదలు వేసుకుని కుమారి ఆలకించు
పాట కూడా పాడతాం. 67వ పాట. ఈ 2 చరణాలు ఉన్నాయి, చివరి చరణం ఒకటే పాట.
నూట 78 పాట కూడా పడదాం. 178 మొదటి చరణం 4వ చరణం అక్కడ. ఐదో పాట పాత పుస్తకాలు. 705 పాత పుస్తకాలు. బైబిల్ పైకెత్తి గ్రంథవాక్యములన్నీ నావి. గ్రంథవాక్యములన్నీ నావి. ప్రతి అధ్యాయము వర్షవచనము తాన దివ్య ప్రేమ వాగ్దానములను గ్రంథవాక్యములన్నీ నావి. సమయంలో ఆరాధన మనం విందాం. పురుషోత్తమ చాలు.
ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ మరొకసారి శుభవందనములు. దేవుని ఆరాధించడానికి వెళ్ళే ముందుగా దేవుడి యొక్క వాక్యాన్ని చూసుకుని మనం ఆరాధనకి వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5, 6 కలిసి ఉన్నాయి. కలిసి చదువుకుందాం. ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 5, 6 కలిసి చదువుకుందాం. ఇట్లనగా తన ప్రియనందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనం తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులై ఉండవలనని జగత్పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులు మనలను ఏర్పరచుకొనెను. దేవుని యొక్క సహాయం కోసం ప్రార్థించేద్దాం. ఏమిటంటే తండ్రి ప్రభువా, మరొకసారి మీ పాదాలు పట్టుకుంటున్నాను తండ్రి. నా మహిళలో మరొక దినాన్ని పొడిగించి సజీవ లెక్కలో ప్రభువా మీరు ఇచ్చిన విధానానికి ధన్యవాదాలు చెప్తున్నాను. 10 నెలలు ప్రభువా పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ మా చుట్టుపక్కల అనేక మంది ప్రభువా పడిపోతున్నప్పటికీ కూడా మీ కృప మా పట్ల సమృద్ధిగా ఉంచారంటే ధన్యవాదాలు ప్రభువా. మీరు నన్ను మమ్మల్ని సజీవులుగా ఉంచారంటే అర్థము మేము మిమ్మల్ని ఘనముగా నోరు తెరిచి ఆత్మతత్వం ఆరాధించడమే ఉన్నాం. ఎందుకంటే ప్రభువా మీ యొక్క ప్రణాళిక నా మా జీవితాల్లో ఎంతో ఉన్నతమైనది. దానిని మేము ఎరిగినప్పుడు మిమ్మల్ని ఆరాధించుకున్నాం ప్రభువా. తండ్రి మెరుగైన వాక్యం మీరే మాట్లాడుతారండి. వాక్యం మీది ప్రజలు మీ వారు నేను నోటి మాన్యం గలవాడు ప్రభువా. ఈ మాత్రం జ్ఞానం మీరు వాడు మీరే మాట్లాడమని మేమందరము మిమ్మల్ని ఆత్మీయ సత్యంతో ఆరాధించే వరకు సిద్ధపరచమని తదవరొచ్చి మహిమగత ప్రభావాలని మీరే పొందుకోమని ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆరాధన అనేది ఎప్పుడు కూడా ఒక వ్యక్తిగత అనుభవం అయి ఉండాలి. ఆరాధన అనేది ఏదో మనం కొన్ని మాటలు లేకపోతే ఏదో కొన్ని వాక్యాలు వినిచ్చేసేగా కాకుండా అది వ్యక్తిగత అనుభవం అయి ఉండాలి అనే దాన్ని దేవుడు కోరుకుంటున్నారు. ఎందుకంటే మనం సాధారణంగా మన జీవితాల కోసం మనం ఆలోచించుకున్నప్పుడు లేకపోతే మన దృక్పథంతో మనం మన యొక్క జీవితాలు చూసుకున్నప్పుడు వాటిని చాలా మనం మన స్థాయిలోనే చూసుకునే వారికి ఉంటాం. ఒక్కొక్కసారి మనల్ని మనము తగ్గించుకునే వారికి ఉంటాం. ఒక్కొక్కసారి మనల్ని మనం చులకనగా చూసుకునే వారికి ఉంటాం. కానీ మన జీవితాన్ని దేవుని యొక్క దృక్పథంలో మనం చూసినట్లయితే కనుక లేకపోతే దేవుడు మన పట్ల ఉన్న ప్రణాళికని లేకపోతే దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలు అంటే దేవుని యొక్క దృక్పథంలో మన జీవితాలు మనం చూసుకుంటే మన జీవితాలు ఎంతో అమూల్యమైనవి, ఎంతో విలువైనవి అనే విషయాన్ని మనం ఇప్పుడు కూడా గుర్తిరగాలి. ఎందుకంటే తన యొక్క చిత్తం, ఉద్దేశం, ప్రణాళిక మన జీవితాల్లో దేవుడు చేయాలి అనుకుంటూ ఉన్నారు. ఆ ఉద్దేశాలని అపోస్తలుడైన పౌలు అలా వివరంగా వివరిస్తూ యొక్క మాటలు రాస్తూ ఉన్నారు. కాబట్టి మనం చదివిన మొట్టమొదటి భాగం చూసినట్లయితే ఇట్లా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పున యేసుక్రీస్తు ద్వారా మనల్ని తన కుమారులుగా చేసుకోవాలనుకుంటున్నారు. దేవుని యొక్క మహా గొప్ప ఉద్దేశం ఏంటంటే మనల్ని ఆయన తన కుమారులుగా చేసుకోవాలనుకుంటున్నారు. మన కుమారులుగా చేసుకోవడానికి దాని వెనకాల ఏముందంటే ప్రకారమైన చిత్త ప్రకారమైన దయా సంకల్పం ఉన్నది మన జీవితంలో. ఒక దినాన దేవుణ్ణి లేకపోతే ప్రభుని యేసుక్రీస్తు వారిని దేవుడికి ఎరిగుండను మనకి లేకపోతే తప్పుపోయి నిత్య నరకాగ్నికి పాత్రలైన మనకి దేవుని యొక్క దయా సంకల్పము ఏం చేస్తుందంటే ఆయన మనల్ని తన కుమారులుగా చేస్తూ ఉంటుంది, కుమారులుగా చేస్తూ ఉన్నది. కాబట్టి దేవుని ఆరాధించిన మన జీవితాల్లో మన బహు జాగ్రత్తగా ఎరగవలసిన విషయం ఏంటంటే దేవుడు తన ఉద్దేశాన్ని మన జీవితంలో నెరవేర్చుకోవాలనుకుంటున్నారు. కుమారులు అనేసరికి అది ఎంతో ప్రాముఖ్యమైన మాటగా ఉంటుంది. కుమారులకి సర్వాధికారాలు అనేక సార్లు మన అనేక మాటలు మన కుమారుల గురించి. కాబట్టి కుమారులు లేకపోతే దేవుడు మనం ఎరగడము లేకపోతే దేవుని మనం ఎరగడం, మనల్ని దేవుడు ఎరగడం, దేవుని మనం ఎరగడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనం ఒక ఉదాహరణ చూసుకున్నట్లయితే కనుక సీఎం గారు అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలుసు, లేకపోతే ప్రధానమంత్రి మోడీ గారు నాకు తెలుసు. కానీ నేనెవరో మోడీ గారికి తెలియదు, సీఎం గారికి కూడా తెలియదు. నేను వాళ్ళకి చాలా బాగా ఎరుగుతుంది. కానీ మనల్ని ప్రేమిస్తున్న దేవుడు లేకపోతే నన్ను ప్రేమిస్తున్న దేవుడు నేను ఆయన ఎరిగే కంటే ముందుగా ఆయన ఎరుగుతున్నాను. అందుకనే ఆయన మొట్టమొదటిగా ఏం చేశారంటే
ఆయన యొక్క ఉద్దేశాలు, ఆయన యొక్క తలంపులు నా జీవితంలో, నీ జీవితంలో నెరవేర్చడం కోసం ఆయన మొదటగానే ప్రణాళిక చేసిన వారికి ఉన్నారు. కాబట్టి ఈ వాక్యాన్ని 4 మాటల ద్వారా వివరించాలనుకుంటున్నాం. మొట్టమొదటి ఈ ఆలోచన యొక్క కారణం ఏమిటి, ఈ ఆలోచన లేకపోతే ఎప్పుడు స్థాపించబడింది అని చూసినట్లయితే కనుక మనం జగత్ పునాది వేయబడక మునిపే దేవుని యొక్క ఉద్దేశాలు మన జీవితంలో, లేకపోతే దేవుని యొక్క ప్రణాళికలు, దేవుని యొక్క ఏర్పాట్లు మన జీవితంలో జగత్ పునాది వేయబడక మునిపే జరిగిందిగా మనం చూస్తూ ఉన్నాం. మనం చూసినట్టయితే రోమ రాసిన పత్రిక చూసినట్టయితే కనుక రోమిలి రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనం చూసినట్లయితే చూస్తే కనుక, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరుగునో వారి తన కుమారునితో సారూప్యం గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించను. దేవుడు మనల్ని ముందుగా నిర్ణయించడానికి గల కారణం ఏంటంటే, జగత్ పునాదులు వేయక ముందే నిర్ణయించగల కారణం ఏంటంటే దేవుని యొక్క సారూప్యంలోనికి మనం మార్చుకోలేదు. మన దేవుని యొక్క ఉద్దేశమైనది. ఒకానొక దినాన్న మనము స్వారూప్యం అంతా కోల్పోయిన వారికి ఉన్నాం. ఆదిలోనే ఆదాము చేసిన యొక్క అవిధేయత కారణం చేత మనం సారూప్యాన్ని కోల్పోయిన వారికి ఉన్నాం. దేవుని యొక్క సారూప్యాన్ని కోల్పోయాం. తద్వారా సర్వస్వాన్ని కోల్పోయి ఒక దినాన్ని నిత్య నరకాగ్ని మాత్రం మనం పాత్రులైన మన జీవితంలో ఆయన ఏం చేశారు? ఆయన సంకల్పం ఎట్లా ఉందట, తన కుమారుడైన ప్రభుని యేసుక్రీస్తు వారి ద్వారా తన సారూప్యాన్ని మార్చాలని ఆయన ముందుగానే నిర్ణయించుకునే వారు ఉన్నారు. కాబట్టి మన జీవితం ఈ రోజున ఈ విధంగా వచ్చి కూర్చుని మనం ఆరాధిస్తూ ఉన్నామంటే కారణం ఏంటంటే అది దేవుని యొక్క దయా సంకల్పమై ఉన్నది. ఎప్పుడది జగత్ పునాదులు వేయక మునిపే దేవుడు నా జీవితంలో ఒక ప్రణాళిక కలిగిన వారు ఉన్నారు. ఆ ప్రణాళిక ఏంటంటే దేవుడి యొక్క ఇంటిలో లేకపోతే దేవుని యొక్క సన్నిధిలో ఆయన చేసిన గొప్ప కార్యాలు గుర్తెరిగి ఆయన్ని మనం ఆరాధించాలి, ఆయన స్తుతించాలి, ఆయన్ని మహిమపరచాలి, కనపరచాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమైనది. ఆ కారణం చేతే మనము ఇంకా చూసినట్లయితే కానీ పేతురు రాసిన పత్రికలు కూడా మాట ఉంటుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో మా ప్రారంభంలోనే పేతురు పొంతు, గల్తియా, కప్పుదోకియా, ఆసియా, బెతునియా అనే సంఘాలకు అన్ని దేశంలో ఉన్న ప్రజలకి రాస్తూ అతను చెప్తున్న మాటలు ఏమిటంటే, ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడ్డటకును ఏర్పరచబడిన వారికి అనే మాటను ఉపయోగిస్తూ ఉన్నాడు. ఇది నాన్న దేవుని ఇంటికి వచ్చిన మనము ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారమై, అంతేకాకుండా ఎవరైతే ఆత్మలు పరిశుద్ధ పొందుతారో వాళ్ళు ఏం చేసేవారు అంటే విధేయత చూపించబడిన వారమై, అంతేకాకుండా దేవుని వల్ల రక్తం వల్ల ప్రోక్షింపబడిన వల్ల ఏర్పరచబడిన వారు అనే మాట చూస్తున్నాం. కాబట్టి దినాన్ని దేవుని ఆరాధనకు వచ్చిన మనము ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన రక్తంతో మనం కడగబడిన వారమై, అంతేకాకుండా ఏం చేయబడుతున్నామంటే శుద్ధత పొంది విధేయులమై దేవుని ఆరాధించుకు వచ్చిన వారు ఉన్నాం. కాబట్టి నా జీవిత విధంగా దేవుని యొక్క ఇంటికి వచ్చి పరిశుద్ధులుగా మనం ఉండడానికి, లేకపోతే విధేయులుగా మనం ఉండడానికి, లేకపోతే ఆయనను మనం ఆరాధించడానికి మన వెనక ఉన్న యొక్క గొప్ప కార్యం ఏంటంటే యేసుక్రీస్తు వారి యొక్క రక్తం వల్ల మనము ప్రోక్షింపబడిన వారమై ఉన్నాము. కాబట్టి మనము యేసుక్రీస్తు వారి యొక్క రక్తం వల్ల ప్రోక్షింపబడిన మనము దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించబడిన మొట్టమొదటి ఉద్దేశం ఏంటంటే దేవుని యొక్క మూల కారణం ఏంటంటే ఆయన్ని ఆరాధించాలని, స్తుతించాలని దేవుడు మనల్ని తన యొక్క రక్తం వలన ప్రోక్షించి కడిగి కూరుకున్న వారు ఉన్నారు. రెండోది ఆలోచన యొక్క ఫలితం ఏమిటంటే, ఎఫెసీ రాసిన పత్రిక మనం చూసినట్లయితే ఆలోచన యొక్క ఫలితము మనము పరిశుద్ధత కలిగి దేవుని యొక్క ఉద్దేశాలు అంటే పరిశుద్ధత కలిగి అనేది మాట చెప్పేసరికి మనం అపవిత్రతగా దూరంగా ఉండాలి అనేది, లేకపోతే దేవుని యొక్క సంపూర్ణతలో మనం కూడా పాలుభాగస్తులు కావాలనేది దేవుని యొక్క ఉద్దేశమైంది. లోకరాసిన సువార్త మనం చూసినట్లయితే కనుక లోకరాసిన సువార్త 1వ అధ్యాయము 75వ వచనంలో మధ్య భాగంలో ఆఖరి భాగంలో చూసినట్లయితే కనుక, మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవితకాలం అంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగజేసి మనకి ఇచ్చిన ఈ యొక్క రక్షణ తద్వారా దేవుని యొక్క ఉద్దేశము మన తన పిల్లలుగా కావాలని, లేకపోతే క్రీస్తు ద్వారా ఇవ్వబడిన గొప్ప ఆధిక్యత ఏంటంటే మనము తన ఉండాలనేది
అందువల్లే ఆయన మనల్ని ఏం చేశారంటే ఈ గొప్ప రక్షణ అనుగ్రహించిన ఒక దినాన మనం ఎలా ఉన్నట్టు మనం శత్రువుల చేతిలో నుండి విడిపింపబడ్డాం. ఒక దినాన మనము పాపు ఊబిలో లేకపోతే సాతాను యొక్క చెరలో బంధింపబడి ఉన్న మనల్ని ఆయన విడిపించి మన జీవితకాలం అంతా కూడా మనల్ని ధైర్యంగా ఉండడానికి, నిర్భయులమై భయం లేకుండా ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పరుచుకున్నారు. అంతేకాకుండా ఆయన సన్నిధిలో పరిశుద్ధముగాను నీతిగాను ఆయన సేవింపును అనుగ్రహించుటకు ఈ రక్షణ ఆయన మనకి ఇచ్చిన వారికి ఉన్నారు. కాబట్టి ఇటువంటి మహా గొప్ప రక్షణ, లేకపోతే ఆయన సన్నిధిలో మనం నిర్భయంగా ఉంటూ ఆయనని పరిశుద్ధంగా ఉంటూ మనం నీతిమంతులుగా ఉంటూ ఆరాధించడానికి అటువంటి కృప ఇచ్చిన దేవుని మనం ఆరాధించబోతున్నాం. ఇదే మాట రోమారాసిన పత్రికలో మనం చూసినట్లయితే కనుక రోమారాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనం, మళ్ళీ పై మాట మనం చూస్తున్నాం. 8:29. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల జ్యేష్ఠుడుకు దేవుడు ముందుగా ఎరుగునో వారు తన కుమారుని సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించాను. 30వ వచనం, మరి ఎవరిని ముందుగా నిర్ణయించానో వారిని పిలిచాను. నిర్ణయించిన దేవుడు మనల్ని పేరు పెట్టి పిలిచిన వారికి ఉన్నారు. అంతేకాకుండా ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చాను. మన యొక్క నీతి మురుగుగుడ్లు వంటివి, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నీతి మనకి ఇవ్వని కారణం చేత ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చారు. అంతేకాకుండా ఎవరు నీతిమంతులుగా తీర్చినో వారిని మహిమపరిచాను. కాబట్టి దేవునిని ఆరాధించడానికి వచ్చిన మనము, దేవుని యొక్క నీతిని కలిగి ఉన్న మనము ఆయన్ని ఆరాధించబుద్ధులమైనాము. అంతేకాకుండా ఆయన మనము గణపరచబుద్ధులమైనాము. తద్వారా దేవుడు తను సృష్టించిన సృష్టి ద్వారా ఆయన ఏం కోరుకుంటూ ఉన్నాడు అంటే ఒక యథార్థమైన స్వచ్ఛమైన ఆరాధన కోరుకుంటూ ఉన్నాడు. ఇంకొక మాట మనం చూసినట్లయితే, 3వ మాట మనం చూసినట్లయితే కనుక ఈ ఆలోచన యొక్క ఉద్దేశం ఏమిటి? మన ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:5-6 యొక్క ఉద్దేశం ఏంటంటే స్వేచ్ఛ, సార్వభౌమాధికారం కలిగిన దేవుడు మన పట్ల తన ఉద్దేశాలు నెరవేర్చాలనే అధికారం కలిగి ఉన్నప్పటికీ కూడా ఆయన మనకి ఏమిస్తూ ఉన్నాడంటే స్వేచ్ఛనిస్తూ ఉన్నాడు. ఏ విధంగా అయితే ఒక జిగటమణి పైన కుమ్మరికి అధికారం కలిగి ఉంటుందో అటువంటి అధికారము మన పట్ల దేవుడు కలిగి ఉన్నప్పటికీ కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన మనకి స్వేచ్ఛ ఇస్తున్నాడు. దేవుని యొక్క అపారమైన ప్రేమ, ఆయన యొక్క చిత్తము ఇప్పుడు కూడా మన పట్ల ఏమైతే పరిశుద్ధంగా ఉండేది ఉంది. ఒక ప్రణాళిక, దేవుని యొక్క ఏర్పాట్లు మన పట్ల ఎల్లప్పుడూ కూడా అది పరిశుద్ధంగా ఉండి క్రీస్తు యొక్క ప్రేమ చేత స్థాపించబడిందిగా ఉంది. కొరింథీ రాసిన పత్రికలో మనం మాట్లాడుతున్నట్లయితే కనుక కొరింథీ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చూసినట్లయితే కనుక దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరగకుండినందున సువార్త ప్రకటనయను వెర్రితనము చేత నమ్మువారికి రక్షించుటకు దేవుని దయాపూర్వక సంకల్పమాయను. కాబట్టి మనం ఒక్కొక్క దినాన్న దేని యొక్క మహా గొప్ప ఉద్దేశం ఏంటంటే మన జ్ఞానం చేత, లేకపోతే ఈ లోకంలో ఉన్న జ్ఞానం చేత దేవుని మనం ఎరగకుండినప్పుడు సువార్త ప్రకటన వెర్రితనము చేత ప్రతి ఒక్కరికి కూడా, మన కుమారులందరికీ కూడా ఒక దినాన్ని ఇప్పుడు ఒక దినాన్న సువార్త అనేది అందిగానే ఉంది. అటువంటి దేవుని యొక్క సువార్త మన దగ్గరికి రావడం ద్వారా మనం రక్షింపబడి దేవుని యొక్క పూర్వ సంకల్పం అయినది దేవుని యొక్క సంకల్పమై ఉంది. లేకపోతే ఈ రోజున చాలా మంది లోకంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా దేవుడి అంటే రక్షింపబడి లేకపోతే దేవుని ఎరిగి కూడా ఈ రోజున మందిరానికి రాకుండా ఉన్న చాలా మంది ఉన్నారు. కానీ మన జీవితంలో, లేకపోతే నా జీవితంలో, మీ జీవితంలో దేవుని యొక్క దయా సంకల్పం అది దేవుని దయ పూర్వక సంకల్పం ఆయను. కాబట్టి ఇది ఇప్పుడో దేవుడు నీ నా జీవితంలో సంకల్పం చేసి ఆయన నిన్ను రక్షించుకోవాలని కారణం చేత ఇది నా దేవుని ఇంటికి మనల్ని తీసుకొచ్చున్న దేవుని ఆరాధించడానికి. ఇంకొక మాట ఆఖరిగా చూసినట్లయితే ఇంకా ఈ ఆలోచన ఎందుకు, అసలు దేవుని యొక్క ఆలోచన ఎందుకు, ఈ పద్ధతి ఏమిటి అనేది చూసినట్లయితే కనుక అపరిమితమైన దేవుని యొక్క కృప మన పైన కుమ్మరించాలనేది. అంతేకాకుండా సర్వము ఎరిగిన దేవుడు, లేకపోతే భవిష్యత్తులో రాబోయే విధిని గురించి ఎరిగిన దేవుడు ఆయన మనకి విజయాన్ని ఇవ్వాలనేది, లేకపోతే శత్రువు పైన లేకపోతే మనకు శోధన పైన విజయాన్ని ఇచ్చి తనలో నిత్యం ఉంచుకోవాలనే దేవుని యొక్క ఉద్దేశమైనది. రోమారాసిన పత్రికలోనే రోమారాసిన పత్రిక 3వ అధ్యాయం 24-25 చూసినట్లయితే కనుక కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే యేసుక్రీస్తునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. కాబట్టి మనం మొట్టమొదటిగా ఆయన యందు
విశ్వాసం ఉంచడం ద్వారా విమోచింపబడి ఉచితంగానే నీతిమంతులుగా తీర్చబడ్డాం. రెండవది 20వ వచనం చూసినట్లయితే పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమను ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలెనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారగా బయలుపరిచాను. కాబట్టి మనము పూర్వము చేయబడిన పాపములు దేవుడు తన ఓరిమ వలన మన యొక్క ప్రతి ఒక్క ఉద్దేశాలు లేకపోతే తలంపులు మన యొక్క ఊహల ద్వారా చేసిన ప్రతిదాన్ని కూడా తన యొక్క ఓరిన ద్వారా దేవుడు దాన్ని ఆయన సహించి క్రీస్తు రక్తం ద్వారా విశ్వాసం ఉంచిన ద్వారా మనల్ని ఆయన చేసిన వారు ఉన్నారంటే ఆయన కరుణధారిగా బయలుపరిచిన వారు ఉన్నారు. కాబట్టి ఈ దినాన మనం ఇక్కడ కూడిన మనము ఆయన ఆరాధించడానికి వచ్చిన మనము దేవుని యొక్క కృప వలన ఆయన యొక్క కరుణ వలన మనం రక్షింపబడిన వారు ఉన్నాం. అంతేకాకుండా ఆయన యొక్క దయ మన పట్ల నిత్యం ఉంచి వారు ఉన్నారు. అయితే మాట ఎఫీసీ రాసిన పత్రికలోనే 1వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే కనుక ఎఫీసీ 1:7వ వచనం చూసినట్లయితే కనుక దేవుని కృపమహదేశ్వర్యమును బట్టి ఆ ప్రియనియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాబట్టి మన యొక్క పాపాలు ఏ విధంగా క్షమింపబడినాయంటే దేవుని యొక్క మహాప్రదేశం బట్టి ఆయన యొక్క రక్తం వలన మనకి విమోచన లభించిందిగా ఉన్నది. కాబట్టి దేవుడు ఈయన జీవితంలో తన యొక్క మహా గొప్ప ఉద్దేశము ఏంటంటే రక్షించిన ఆయన్ని మనం ఆరాధించాలని. అందువల్ల పత్రికలు కూడా చూడవచ్చు. 9వ అధ్యాయం చూసినట్లయితే కనుక కోడిల యొక్క మేకల యొక్క రక్తం మన పాపాన్ని విమోచింపబడలేనప్పుడు ఆయన పరలోకం నుంచి దిగి వచ్చి ఆయన యొక్క శరీరం అనే దాన్ని బలిగా అర్పించడం ద్వారా మనందరినీ విమోచించిన వారు ఉన్నారు. కాబట్టి నేను నా జీవితంలో దేవుడు చేసిన యొక్క గొప్ప కార్యాలని దేవుడు రోమ 3వ అధ్యాయం ప్రకారం 24వ వచనం ప్రకారం ఉచితంగా దయచేసిన ఆయన యొక్క నీతిమంతులుగా మార్చిన దేవుణ్ణి మనము ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి దేవుడు సహాయం చేయాలి. దేవుని ఆరాధించుకున్నందుగా 126వ పాట మొదటి చరణం చివరి చరణం. 126.
దేవుని మనం ఆరాధన చేద్దాం. దేవుని యొక్క ఆలోచన ఎప్పుడు కూడా మన పట్ల దాని గురించినటువంటి ఒకసారి మనం ఆలోచన చేస్తే మన ఊహకు అందదు. ఆయన తలంపులు మన పట్ల ఎంతో గొప్పవి. గొప్పవాడైనటువంటి ఆయన మన పట్ల ఆయన ప్రణాళిక కూడా గొప్పదిగా ఉంది. అందుకే ఎన్నికలైనటువంటి మనలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ఆలోచన చేశాడు. ఆ కాలం ఎప్పుడు అంటే జగత్తు పునాది వేయబడుతుంది. ఎందుకండి అప్పుడు మీరు ఏర్పరచుకున్నారు, ఆలోచన చేశారంటే ఆయన మన పట్ల ఒక గొప్ప ఆలోచన కలిగిన వాడుగా, ఉద్దేశం కలిగిన వాడు. ఆ ఉద్దేశంలోనే ఇంతవరకు ప్రభు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆ నడిపింపులో మనం ఎలా ఉన్నామంటే ఆయనకు కుమారులు కుమార్తెలు. ఈ దైనందిన జీవితంలో మనం అనుభవిస్తూ ఉన్న విధానంలో దాన్ని అన్వయపరుచుకుంటూ ఒకరి తరపు మనం దేవుని ఆరాధించడం. మొట్టమొదటిగా ఒక సహోదరుడు క్లుప్తంగా త్వరగా మీరు ఆరాధన చేయండి. అవన్నీ కూడా ఏ ఆలోచన అనాల్సిన బాలుగా జరుగుతాయో నేను దాన్ని గుర్తించకపోవాలి. నాకు కలిగే ఆనందం నా పట్ల కలిగిన ప్రణాళికను పట్ల నా మీద కలిగిన ప్రేమను గుర్తించకపోవాలి. దాన్ని ప్రభావం చెల్లింపు కాబట్టి ప్రభావం ప్రతి పరిస్థితులను నడిపిస్తూ ప్రభావం రాష్ట్రంలో ఎదుర్కొనే పరిస్థితుల్లో ప్రభావం నా యొక్క పరిస్థితులన్నింటినీ కూడా నా స్వరూపంలో మార్చడానికి నా యొక్క ప్రణాళికలో భాగంగా చెప్పి ప్రభావాన్ని ప్రోత్సహిస్తున్న విధానంలో ఎంతైనప్పటికీ ప్రభావాన్ని ప్రోత్సహించలేదు. నా ప్రియ కుమారుడు నా ప్రియ రక్షకుడు నీ కుమారుడు యేసుక్రీస్తు కారణంగా సమర్పిస్తున్నాను. ఆమేన్. బిడ్డలతో కలిసి దీన్ని నేను కూడా మహాగణుడైన మహోన్నతులు నిత్య నివాసులు మిమ్మల్ని స్తుతించి ఆరాధించగలిగి పూజించగలిగి గణపరచగలిగే అద్భుతకరమైనటువంటి ధన్యకరమైన అనుభవాన్ని దీన్ని నా పట్ల కూడా మీరు అనుగ్రహించినందుకే వందనాలు. నేను తెలిసి ఎన్నికలైన నా పట్ల ఇంత గొప్ప ప్రణాళిక మీరు కలిగిన వారిగా ఉన్నారు నాకైతే అర్థం కాలేదు. కానీ ఇన్నేటి దినాన్న నేను అనుభవిస్తూ ఉన్నటువంటి ఈ స్వేచ్ఛ, ఈ స్వతంత్రత మీ దయాపూర్వక సంకల్పమే అని నేను గుర్తిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాను తండ్రి. అంతేకాకుండా భూమి పునాదులు వేయబడకముందే, జగత్ పునాది వేయబడకముందే ఈ దేవుడి పట్ల మీకు కలిగి ఉన్న ఆ గొప్ప ప్రణాళికను బట్టి మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాను. ఎన్నోసార్లు నేను వ్యతిరేకించినగా, ఎన్నోసార్లు నీకు దూరస్తుడిగా పారిపోయినా తండ్రి మీ సంకల్పాన్ని, మీ ఉద్దేశాన్ని ఏమీ మార్చుకోకుండా నన్ను ఇప్పటికే కూడా అదే ఉద్దేశంతో నన్ను నడిపిస్తున్న ఈ ప్రేమ కొరకు ఏం చెల్లించగలను? మీ బిడ్డలతో కలిసి దీనిని నేను కూడా మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఈ నా స్తుతి ఆరాధన నా ప్రభువు నా రక్షకుడు యేసుక్రీస్తు నామమున స్తుతించి ఆరాధించి సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని గీతాల పాటల పుస్తకంలో 123వ పాట మొదటి చరణం చదువుతాను. 123వ పాట. కొత్త పుస్తకాలు పాత పుస్తకాలు మొదటి చరణం చివరి చరణం.
ప్రియమైన వారు, దేవుని యొక్క సంకల్పాన్ని ఎరిగిన మనము దేవుని ఆరాధించిన విధానంలో మన పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఎంత గొప్పదో అనేటువంటిది ఆలోచన చేస్తూ వెళ్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క సంకల్పం ప్రతిసారి మనకి విడుదల చేయబడుతూనే ఉంటుంది. అది మనం ఆలోచన చేస్తే అది మనం అర్థమయ్యేటువంటి విధానంలో పరిశుద్ధాత్మ దేవుడు దానిని మనకి విస్తుపరిచేటువంటి వాడుగానే ఉంటాం. అచికంత ఏంటి అంటే ఆ ప్రణాళిక గురించినటువంటి ఆలోచన మనం కలిగిన వాళ్ళంగా ఉంటాం. ఎందుకంటే మనం పసిపిల్లలాగే ఉంటాం. వస్తున్నాం, వెళ్తున్నాం, బైబిల్ చదువుకుంటున్నాం, ఆరాధన చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, అంతే. అది కానే కాదు, అది చిన్నపిల్లల యొక్క విధానం. చూడండి, మీ చిన్నపిల్లలుగా మీ పిల్లలు ఉన్నప్పుడు చాలా ముద్దు చేస్తారు, గారం చేస్తారు. అదే వాళ్ళు ఎంతకాలమైనా అలాగే ఉండాలని కోరుకుంటారా? ఎంతకాలమైనా అలాగే ఉండాలని కోరుకుంటారా? ఉండాలి అని కోరుకోరుగా. ఎప్పటికీ ఎదగొద్దమ్మా, నువ్వు అలాగే ఉండు, ఎప్పటికీ ఎదగొద్దురా బాబు, నువ్వు అలాగే ఉండు అంటే అసలు అది ఎట్లా ఉంటుంది ఆలోచన? మనం రోజు రోజు మన బిడ్డలు ఎలాగైతే ఎదగాలని కోరుకుంటామో దేవుడు కూడా దేవుని యొక్క ప్రణాళికలు, దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఆలోచనలు మనం ఎరగాలని దేవుడు ఆశపడుతూ ఉంటాడు. అందుకే దేవుని యొక్క దాసుల యొక్క ప్రత్యక్షత విధానంలో మనకు అనుగ్రహించబడిన ఆ ప్రత్యక్షతలో కొనసాగుతూ లోతైనటువంటి అనుభవాలను మనం వెళ్తూ ఉంటాం. అది సంఘములో ప్రభు బల్ల మనం కలిగి ఉంటుంది. అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి తన మొదటి పత్రిక రాస్తూ 11వ అధ్యాయంలో 23 నుండి 25 వచనాలు మనం అందరం కలిసి చదువుతున్నాం. 23 నుండి 25 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందుతుంది. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైనా నా శరీరం అన్న జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చేయడించారు. ఆ ప్రకారం ఈ భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన కృత నిబంధన, మీరు దీనిలో నుండి త్రాగినప్పుడల్లా మన జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చేయడించారు. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా పట్ల మీకు కలిగిన మీ ప్రణాళికను మేము ఆలోచన చేస్తూ మిమ్మల్ని ఆరాధించగలిగాం. ప్రభావ, మీ కుమారుని ద్వారా మాకు అనుగ్రహించిన మీ ఆలోచన విడుదల లేకపోతే వివరణ మాకు మీ ఆత్మ ద్వారా వివరిస్తూ ఉన్నప్పుడు ప్రతి దినము అందులో మేము ఆనందిస్తూ ఎదిగేటువంటి విధానంలో మీరు అనుగ్రహించిన మీ ఆత్మను బట్టి కూడా మేము స్తుతిస్తాం. యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ప్రియమైన వారులారా, మనం చదివినటువంటి లేఖన భాగం యేసు ప్రభువు శరీరధారి ఉన్న దినాలలో ఇంకా ఆయన గెత్సేమనే తోటకు వెళ్ళి అక్కడ నుండి ఆయన సిలువకు అప్పగించబడి చనిపోయేటువంటి విధానంలో ఆ రాత్రి పస్కా పండుగను ఆచరిస్తూ ఉన్నారు. 7 దినాలు పులియని రొట్టెల పండుగ ఆచరించాలి ఇశ్రాయేలుకి ఇవ్వబడినటువంటి నియమ నిబంధన ప్రకారం. ఆ దినాలలో పస్కా పండుగ ఆచరించబడుతూ ఉంది. 7 దినాలు పండుగ చేస్తూ ఉన్నారు. యెరూషలేములో అందరూ దేవాలయానికి వచ్చారు. ఆ పండుగ ఆచరిస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభువు వారు కూడా యెరూషలేముకి వచ్చారు. యెరూషలేముకి వచ్చినప్పుడు ఆ పండుగ దినాలలో ఆయన కూడా పస్కా పండుగను ఆచరిస్తూ ఆ పస్కా యొక్క ప్రేమ విందును కలిగిన వారుగా ఉన్నారు. వాళ్ళందరూ కలిసి భోజనం చేస్తూ ఉన్నారు, శిష్యులందరితో కలిసి. ఆయన భోజనం చేస్తూ ఉన్నప్పుడు ఒక రొట్టెను తీసుకొని ఆయన ఏమన్నారంటే, ఇది
మీ కొరకు విరవబడుతున్న నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకుంటానికి నేను చేయండి అని చెప్పారు. అలాగే ఒక పాత్ర తీసుకొని దీనిలోని మీరు అందరూ త్రాగండి, నన్ను జ్ఞాపకం చేసుకుంటానికి నేను చేసుకోండి అని చెప్పారు. అది ఆ దినాన ఆయన కొన్ని మాటలు చెప్పలేకపోయినప్పటికీ తర్వాత దానిని అనుసరిస్తూ ఉన్న విధానంలో ప్రభుని జ్ఞాపకం చేసుకుంటూ ఉండేవారు. మనం 2వ అధ్యాయంలో చదివితే వాళ్ళు ప్రతి ఇంట కూడా కూడి ఈ యొక్క రొట్టెను విరుస్తూ ఉండేవారు. అది వాళ్ళ యొక్క సహవాసపు యొక్క విధానంలో ప్రభు గురించినటువంటి విధానంలో ఎదురు చూస్తూ వాళ్ళు ఎంతో ఆనందంగా ఆ 2వ అధ్యాయంలో మనం చదివితే నిష్కపటమైనటువంటి ఏక మనసు కలిగి ఆనంద సంతోషాలతో వాళ్ళు విందు చేసుకుంటూ ప్రభుని జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు సాగిపోయినటువంటి వారు ఉన్నారు. అది ఆది సంఘపు యొక్క విధానం. అలాగే ఈ దినాన ప్రభు బలలో పాల్పొందడానికి వచ్చిన మనం ఆయనను మనం జ్ఞాపకం చేసుకుంటే మనకున్న ఆలోచన అంతా ఎప్పుడు కూడా యేసు ప్రభు వారు నా పాపముల కొరకు నేను తప్పు చేస్తే పాపం చేస్తే క్షమించడానికి ఆయన భూమి మీదకి వచ్చాడనే ఆలోచన మనలో ఉండిపోయింది. అది నాటుకుపోయి యేసు ప్రభు వారు నీ పాపముల కొరకే కాదు, నిన్ను పాపముని మోచించడానికే కాదు, నిన్ను ఉన్నతమైనటువంటి విధానంలో ఆలోచన చేయటానికి ఆయన ఏం చేశారు అంటే నీ జీవితాన్ని నా జీవితాన్ని కడిగి పరిశుద్ధపరిచాడు. చూడండి, ఉదాహరణకు ఆలోచన చేస్తే మీరు ఉదయకాలం ఆహారాన్ని వండుకున్నారు, గిన్నె సాయంత్రం పలావ్ చేసుకుందాం అనుకున్నారు. కాబట్టి మీరు ఉదయకాలం వండినటువంటి గిన్నెని ఏం చేస్తారు అంటే శుభ్రంగా కడుగుతారు. మీ పలావ్ యొక్క రుచి మీరు కడిగిన గిన్నెని బట్టి ఉండదు, మీరు వండిన పలావును బట్టి ఉంటుంది, గిన్నెని బట్టి ఉండదు. అలాగే నిన్ను నన్ను దేవుడు ఏం చేశాడు? పరిశుద్ధపరిచాడు. అంటే మనలను పరిశుద్ధపరిచాడు అంటే దాని ఆయన యొక్క ప్రణాళిక మనం ఆరాధన వర్తమానంలో చదివాము. నీ పట్ల నా పట్ల ఒక గొప్ప ఉద్దేశం కలిగిన వాడు ఉన్నాడు. ఆ ఉద్దేశం యొక్క నెరవేర్పు అనేటువంటిది మన జీవితంలో కడగటానికి, కలిగి ఉన్నవానంగా ఉండటానికి ఆయన మనలను పరిశుద్ధపరిచాడు. దానికి ఆయన వినియోగించినటువంటి ఉద్దేశం ఏమిటంటే ఆయన రక్తం ద్వారా మనల్ని కడిగాడు. అది ఆలోచన చేస్తే అందులో ఉన్నటువంటి లేక నాలో ఉన్నటువంటి మనలో ఉన్నటువంటి ఆయన ప్రణాళిక ఏంటనేది మనం ఆలోచన చేస్తే ప్రభు బలదరికి వెళ్ళినప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకుంటే మన జీవితాలలో ఆరాధన పూర్వకమైన విధానంలో అందులో పాలు పొందే వాళ్ళని ఉంటాం. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక నేను కూడా ఉదయకాలంలో సిద్ధపడినటువంటి వాక్యం కూడా ఆ వాక్యమే. 1వ అధ్యాయం 4-6 వచనాల్లో ఇట్లనగా తన ప్రేమి యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు మన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున క్రీస్తు యేసు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తుల్లో ఏర్పరచుకున్నాడు. మీ దగ్గర మీకు ప్రభు బల గురించిన వర్తమానం చెప్తూ ఉన్నప్పుడు ప్రభుని జ్ఞాపకం చేసుకుంటే కొన్ని మాటలు నేను మీకు తెలియజెప్తా వస్తూ ఉన్నాను. ఆయనలో, ఆయన ద్వారా, ఆయన యందు అనేటువంటి మాటలు. ఇవాళ ఒక మాట నేను చదివితే ఆయనలో మనలను ఏర్పరచు, అంటే ఆయనలో మనం ఉన్నాం. ఆయన కాకపోతే ఆయన ఏర్పాటు అనేటువంటిది ఉండేది కాదు. అంటే యేసు ప్రభు లేకుండా దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క కార్యము నాకు అర్థం కాదు, తెలియదు కూడా. అందుగురించి ఆయన ప్రణాళిక మట్టి అయినటువంటి నా బ్రతుకులో ఎరిగిన వాడిగా ఉండటానికి నెరవేర్పు కొరకు ఆయన తన కుమారుని పంపించాడు. ఎలా పంపించాడు? శరీరధారిగా పంపించాడు. ఎందుకు శరీరధారిగా పంపించాడు? నేను శరీరాన్ని కలిగిన వాడుగా ఉన్నాను. ఏమండి, ఒక మాట ఆలోచన చేస్తే ఆదికాండం 1వ అధ్యాయం చదివితే కలుగుగాక అని చెప్పినటువంటి దేవుడు ఆయన కుమారుణ్ణి నా కొరకు శరీరధారిగా పంపవలసిన అవసరత ఏముంది? నన్ను నిర్మించినప్పుడు దేవుడు ఒక గొప్ప ప్రణాళికతో ఆలోచన చేశాడు.
ఆ గొప్ప ప్రణాళిక నేను పోగొట్టుకున్నాను కనుక, నా పితరుడు పోగొట్టుకున్నాడు కనుక ఆ ప్రణాళిక విధానాన్ని నాకు తెలియచెప్పటానికి ఆయన కూడా ఏం చేయబడ్డాడంటే తన కుమారుని శరీరధారిగా పంపించాడు. ఇక్కడ మనం లోతుగా ఆలోచన చేస్తే ఆయన నీ పాపముల కొరకు, నీ కొరకు, లేకపోతే నువ్వు చేసే ప్రతి చెడ్డ అననుకూలమైనటువంటి దాని కొరకు మాత్రమే కాదు అనేటువంటి గుర్తిస్తే దేవుని యొక్క ప్రణాళిక ఉంది, దేవుని యొక్క ఆలోచన ఉంది. ఆ ఆలోచనను ఆయన ద్వారా నాకు తెలియచేయబడటానికి ఆయనను భూమి మీదకి పంపించాడు. ఆయన ద్వారా దేవుడు ఏం చేశాడంటే ఆయనలో నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు అన్నప్పుడు తన కొరకు అనేటువంటిది, ఆయన కొరకు అనేటువంటిది ఎప్పుడైనా గుర్తించామా? ఎంతసేపు కూడా నా పాపం గురించి నీ రక్తం ఖర్చు ప్రభు నన్ను కడుగు, నేను తప్పు చేశాను నీ రక్తం చేత కడుగు అనే ఆలోచనే చేస్తాను. కానీ నేను ఆయన కొడుకుని, ఆయన కొరకు ఏర్పాటు చేయబడ్డాను అనేటువంటి ఆలోచన మనకి ఎప్పుడూ ఉండదు. కేవలం ఈ 4 గోడల మధ్య 9 గంటల నుంచి 11:30 వరకు అయిన తర్వాత జెండా అయిపోయింది, అంతే. అదే విశ్వాస జీవితం, అదే క్రైస్తవ జీవితం, అదే దేవుడు గొప్పవాడని చెప్తున్నప్పుడు నా జీవితం పరిమితమైనటువంటిది. ఇంక తర్వాత ఏముండదు. 24 గంటల్లో ఎంతో దేవుని నువ్వు ఆయన కొరకు, నేను ఆయన కొరకు అనేది ఆలోచన చేస్తుంది. ఓ బైబిల్ చదివితే సరిపోతా, ఓ బైబిల్ చదివితే రోజు 3 అధ్యాయాలు చదువుతున్నాం. బయటికి వెళ్ళి చూస్తే కొన్ని సంస్థలు ఉన్నాయి. ఆ సంస్థలు మీరు రాజమండ్రి నుండి నిడదవల వెళ్ళే సమయంలో ఒక బ్రహ్మాండమైనటువంటి పండితులు ఉన్నటువంటి పెద్ద స్కూల్ ఉంది. వాళ్ళు ఎలా ఉంటారో తెలిసి ఎంత ముద్దుగా ఉంటారో, రాగమయ్య కూడా సరిపోదు, అంత ముద్దుగా ఉంటారు వాళ్ళు. పిలకలు ఉంటాయి, చిన్న జంజం ఉంటుంది, వాళ్ళు కట్టుకునేటువంటి కట్టు కూడా ఎంత అందంగా ఉంటుందో. వాళ్ళు బస్సు ఎక్కిన తర్వాత దిగే వరకు వాళ్ళు మాట్లాడుకునే శ్లోకాలు ఆశ్చర్యశక్తిని చేస్తాయి. ఉదయకాలం లేచి ఒక 3 గంటలు 3 అధ్యాయాలు చదువుతావు అంతే. బైబిల్ గ్రంథంలో ఆది కాండంలో ప్రకటన గ్రంథం ఏమవుతుంది అంటే నేను రక్షించబడి 20 సంవత్సరాలు అయినా ఒక్క విషయం కూడా నాకు తెలియదు. ఇప్పుడు మన పిల్లలు ధన్యులు, వాళ్ళకి నేర్పిస్తున్నాం. మన పిల్లలు మంచోళ్ళు, వాళ్ళు అడగరు. నాకు చెప్తున్నావు గంటతో పెట్టమని, నువ్వెన్ని గంటతో పెట్టామని అడిగితే ముఖం కిందకు పెట్టుకోవాలి. మన పిల్లలు మంచోళ్ళు కాబట్టి అడగరు. తర్వాత వాళ్ళని కూడా మనం గద్దిస్తాం, అయ్ నువ్వు చదవ, నన్ను అడుగుతా పెట్టాను. వాళ్ళు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పగలమా? వాళ్ళు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పగలమా? ఏంటి భక్తి? కేవలం ఏంటి, ఆయన ఏం చేస్తున్నావు? మీరు ఆ వచనం చదివితే ఆ మాట మొదటి వచనం నుండి 10వ వచనం వరకు ఒకటే వచనం అది. మొదటి అధ్యాయం మొదటి నుండి 10వ వచనం వరకు ఒకటే వచనం అది. అందులో ఉంటున్నాడు, ఎందుకు దేవుడు మనం ఆయనలో ఏర్పరచుకున్నాడంటే అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు తన కోసం ఏర్పాటు ఎందుకు చేసుకున్నాడు, ఎలాగ ఏర్పాటు చేసుకున్నాడు తెలుసండి. ఎందుకు ఏర్పాటు అంటే ద్వితీయోపదేశ ఖండంలో ఇశ్రాయేలీ గురించి చెప్తా ఉన్నప్పుడు జనాన దానిని మనం ఆలోచన చేస్తే ద్వితీయోపదేశ ఖండం 7వ అధ్యాయం, ద్వితీయోపదేశ ఖండం 7వ అధ్యాయం 7వ అధ్యాయం 6వ వచనంలో, నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనం, నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జన్మల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాడు. దేవుడు ఇశ్రాయేలీయులను తన స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాడు. వాళ్ళ కొరకు ఏం చేశాడు? వాళ్ళ పాపముల నుండి విమోచించడానికో లేకపోతే వాళ్ళని బయటకు తీసుకురావడానికో ఏమీ ఎరగనటువంటి ఆ యొక్క గడ్డి తినేటువంటి ఒక గొర్రె పిల్లను, గడ్డి తిని పెంచేటువంటి ఒక ఆవు దూడను బలిగా ఇచ్చి వాళ్ళని మీరు నా స్వకీయ జనము అని చెప్పుకున్నాడు. ఇవాళ ప్రభు బలలో పాల్పొందుతూ ఆయన జ్ఞాపకం చేసుకుంటే నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పాటు చేసుకున్నాడు. స్వకీయ జనం అంటే చాలామంది మీరు ఆలోచన చేస్తారు. స్వకీయ జనం అంటే ఇంటి పేరు కలిగిన వాళ్ళు, ఆ కులం కలిగిన వాళ్ళు, ఆ గోత్రం కలిగిన వాళ్ళు, అలే దానికి ప్రాణం పెడతారు, అంతైనా ప్రాణం పెట్టారు కదా. అందుకే ఆ ఇంటి పేరుతోటి వాళ్ళు రాసుకునేటువంటి రాతలు భలే ఉంటాయి. ఎక్కడ కార్ల మీద, లేకపోతే వాళ్ళ ఇంటి మీద, వాళ్ళ పెళ్లి పిలుపులు ఉంటాయి కదా, ఆ పెళ్లి పిలుపుల మీద ఏంటది అతిశయం మామూళ్ళు అని.
అందుకే ఎక్కడో ఉన్నటువంటి అసలు ఊరు పేరు తెలియదు, ఏమీ తెలియదు, ఆ ఇంటి పేరు కనబడుతుంది చూసారా, వాళ్ళు ఎవరు అనుకున్నారండి, మా వాళ్ళే అంటారు. వాళ్ళ దేవుడు ఆయన ద్వారా నిన్ను తనకు స్వకీయ జనమని సొంత జనముగా చేసుకున్నాడు. ఎవరి ద్వారా? ఆయనలో, క్రీస్తులో నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అది జ్ఞాపకం చేసుకున్నావా? లేకపోతే ఇవాళ ఏమని పిలుద్దామైంది? ఇవాళ మనకున్నటువంటి ధైర్యం ఏంటి? ఇవాళ మనకున్నటువంటి అతిశయం ఏంటి? ఇవాళ మనకున్నటువంటి గర్వం ఏమిటి? ఆ దేవుడు నా తండ్రి, నేను ఆయన కుమారుడు, ఆయన స్వకీయ జనం, సొంత జనం నేను నా పిల్లలు, నా కుటుంబం అంతా. ఎలాగైంది? ఆయన ఒకసారి ఆయన జ్ఞాపకం చేసుకుంటే ఆయనకి ఏమేమి చెల్లించలేదు. ఆయనే లేకపోతే, ఆయనే రాకపోతే ఇవాళ ఎక్కడ ఉండేవాళ్ళు? దేవుని శత్రువులుగా ఉండేవాళ్ళు, దేవుని ఉగ్రత కింద ఉండేవాళ్ళు, దేవునికి దూరస్తులుగా ఉండేవాళ్ళు. ఇవాళ ఆయన ద్వారా ఏం చేయబడ్డారు? ఆయన స్వకీయ జనముగా చేయబడ్డారు. అది ఆలోచన చేస్తే ఆరాధనపూర్వకంగా ప్రభు బలలో చేయవేయటానికి ఎంత మనసు ఉగుళ్ళూరేది. మోకరించండి, మోకరించండి. ప్రియమైన వాళ్ళ ప్రభు బల దగ్గరకు వచ్చినప్పుడు ప్రభుని జ్ఞాపకం చేసుకుంటే, నన్ను జ్ఞాపకం చేసుకోవటానికి చేయండి అని చెప్పిన ఆయన నేను జ్ఞాపకం చేసుకుంటాను. నా కొరకు ఆయన చేసిన కార్యాలు, నా పట్ల ఆయన సిద్ధపరిచిన విధానం, ఇంత ఉన్నతమైన విధానంలోనూ అది ఆలోచన చేస్తూ ప్రభు బల దగ్గరకు వచ్చినప్పుడు నేను అందులో ఉన్నాను, ఆయన స్వకీయ జనం అనేటువంటి ఒక ఆలోచనతో ఆయన జ్ఞాపకం చేసుకుంటూ పాల్పొంది మన జీవితంలో లోతైన అనుభవాలకు వెళ్ళటానికి ఈ అంశం కార్యసాధన అయ్యేది. ఆలోచనతో వాళ్ళ చేయగలుగుతాం. మనం అనుకున్నట్లుగానే ముందుగా మీరు చేతులు పైకెత్తి చూస్తే సహోదరు శానిటైజర్ తీసుకొస్తాడు. దాన్ని మీ చేతులకు అప్లై చేసుకున్న తర్వాత రొట్టె విరవబడుతుంది, మీరు ఎవరో విరవద్దు. ద్రాక్షారసం కూడా గ్లాసులు వేయబడుతుంది. అది మీరు తీసుకున్న తర్వాత మీకు తీసుకొచ్చేటువంటి కవర్ అవి ఏంటి ఈ సమయంలో చంట మనకు ప్రార్థన చేసి రొట్టె ద్రాక్షారసాన్ని అందిస్తాం. ప్రభు బలలో పాల్పొందటానికి సిద్ధంగా ఉన్నవారు మీ చేతులు కనపడేలాగా ఉంచండి.